డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గిరిజనులు మండిపడుతున్నారు. డోలిమోతల రహిత మన్యం ప్రాంతంగా మారుస్తామని, రహదారులు లేని ప్రతి గిరిజన గ్రామానికి రహదారులు నిర్మిస్తామన్న పవన్ కళ్యాణ్ మాటలేమయ్యాయని కూడా ప్రశ్నిస్తున్నారు గిరిజనులు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని నేతలు చెప్పుకోవడమే తప్ప ఎక్కడా కానరాలేదన్నారు. మన్యం జిల్లా చినరావికోన గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఎవరు అనారోగ్యానికి గురైనా వాళ్ళని డోలి మూతలే గతి అవుతున్నాయని వాపోతున్నారు. ఇక జీవన్ కుమార్ అనే బాలుడు అనారోగ్యం బారిన పడడంతో తల్లిదండ్రులు తమ భుజాలపై మోసుకుని ఆసుపత్రికి తరలించేందుకు ఆపసోపాలు పడ్డారు. ఇటీవల గ్రామంలో అనారోగ్యానికి గురవుతున్న వారికి డోలీల ద్వారా ఆసుపత్రికి తరలించామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు చెప్పినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.